ఆర్ యు రెడీ? పాత జీవితానికి నడిపించే స్ట్రాంగ్ హోల్డ్స్ నుండి బయటికి రాగలం. పాత జీవితము నుండి బయటికి నడిపించే స్ట్రాంగ్ హోల్డ్ నుండి బయటికి రాగలం. మనం చెప్పండి, పాత జీవితము నుండి బయటికి నడిపించే స్ట్రాంగ్ హోల్డ్స్ నుండి బయటికి రాగలం. మీరు చూడండి, దీన స్థితిలో, పతన స్థితిలో ఉన్న ఒక వ్యాపారవేత్త ప్రార్థన చేస్తాడు, దేవుడు ఆస్వాదిస్తాడు. 6 సంవత్సరాలు వ్యాపారం సక్సెస్ఫుల్గా నడిచిద్ది. అంతే, 6వ సంవత్సరం ఏం జరిగిద్దో తెలియదు, ఒకేసారి వ్యాపారం డౌన్ అయిపోద్ది. సాతానుగాడు మరలా ఆ ఇంటిని ఎటు తీసుకెళ్ళిపోయాడు? పాత స్థితికి తీసుకెళ్ళిపోయాడు. అది ఒక రకమైన స్ట్రాంగ్ హోల్డ్, అది ఒక రకమైన బలవంతుడు చేసే తంత్రం. నా దేవుడు అనేది నిన్నలా వెనక తీసుకెళ్ళాడా? ఈ పేల వాడి స్ట్రాంగ్ హోల్డ్ నుండి బయటికి రాబోతున్నా వేస్తున్నావాలి. ఉన్నానండి. హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు బానిసగా ఉన్నారు. బయటికి తీసుకొచ్చి చప్పట్లు కొట్టి ఆనందిస్తుండగానే ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఫరో చేసింది ఏంటి తెలుసా? ఇంతకాలం బానిసత్వంలోంచి మరలా వెనక్కి తీసుకెళ్దాం అనుకున్నాడు. అది ఒక రకమైన స్ట్రాంగ్ హోల్డ్. ఆ బలవంతుడు తిరిగి తీసుకెళ్ళబోతుంటే ఇప్పుడు ఆమెననాలి, నా దేవుడే జోక్యం చేసుకొని మరలా తిరిగి వెళ్ళకుండా దేవుడు కాపాడాడు. ఇక్కడ కూర్చున్న కొంతమందితో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, ఇదివరకు నువ్వు పతనములో ఉండేవాడివి, ఇదివరకు నువ్వు భయంకరమైన పాపములో ఉండేవాడివి, పాపములో ఉండేదానివి. నిన్ను నా దేవుడు బయటికి తీసుకొచ్చాడు, మరలా నిన్ను వెనక్కలాగాడు. నా దేవుడు అంటున్నాడు, నీ కోటలోనికి మళ్ళా ఆయన దిగబోతున్నాడు. ఆయన ఆ స్ట్రాంగ్ హోల్డ్స్ లో దిగబోతున్నాడు. ఆయన నా దేవుడు యేసు నామములో నిన్ను బయటికి తిరిగి తీసుకొచ్చాడు గాక. దేవుని బిడ్డలారా, కొంతమంది దీవెన పొందుకుంటారు, ఎక్కువ రోజులు అనుభవించలేరు. అది ఒక రకమైన బలాత్కారుడు చేసే దుష్ట తంత్రం, స్ట్రాంగ్ హోల్డ్. భార్యాభర్తలు, 2 పిల్లలు, బాబు పాప. భర్త గారికి ఉద్యోగం ఉంది, భార్యకి ఉద్యోగం ఉంది. పాపకి SBIలో ఉద్యోగం, బాబుకి సెంట్రల్ బ్యాంక్లో ఉద్యోగం. ఏమన్నా లోటుందా? ఆనందంతో ఉన్న ఇల్లు. అంతే, సెంట్రల్ బ్యాంకులో 2 నెలలు చేశాడో సంవత్సరం చేశాడో నాకు తెలియదు, కానీ టీవీ ప్రోగ్రాం చూసి వాళ్ళు వచ్చారు మన మందిరానికి. వాళ్ళ బాబు బ్యాంకుకి వెళ్ళాడు, సాయంత్రం అయింది, మరి ఎటు వెళ్ళాడో తెలియదు. రాత్రిపూట ఇంటికి తిరిగి వస్తున్నాడు ద్విచక్రం మీద. ఆగిపోయిన లారీ అని చూసుకోవాలా, లారీ వెళ్ళిపోతుంది అనుకున్నాడో ఏమనుకున్నాడు, స్పీడ్గా వచ్చి ఆగిపోయిన లారీ కొట్టాడంతే. నుదుడు క్యాప్ ఊడిపోయినట్టుగా ఊడిపోయింది అంతే. ఆ అమ్మ అంటుంది, దీవెనలు ఎక్కువసేపు అనుభవించలేకపోయామయ్యా, ఏం బతుకయ్యా మా బతుకు. అదొక రకమైన స్ట్రాంగ్ హోల్డ్. నీకిచ్చిన దీవెన నిలబడనీయకుండా చేసిన దురాత్మ. యేసు రక్తమే జయం. అది ఆనందించనీయకుండా చేసే దురాత్మ. ఆ స్ట్రాంగ్ హోల్డ్ నుండి పగటి వేళ నువ్వు బయటపడబోతున్నావు అంతే. ఇప్పుడు ఆమెననాలి, దిగకూడదు, మహిమ నుండి మహిమలోనికి వెళ్ళాలి, విజయము నుండి విజయములోనికి వెళ్ళాలి, ఘనత నుండి ఘనతలోనికి వెళ్ళాలి, ఆశీర్వాదం నుండి ఆశీర్వాదంలోనికి వెళ్ళాలి. నిన్ను కిందకి దించిన ఏ స్ట్రాంగ్ హోల్డ్, యేసు రక్తమే జయమనండి. 2 చేతులు పైకెత్తి ఇప్పుడే వేర్లతో నా దేవుడు పగలిస్తున్నాడు. ఆమె అమ్మ నాన్నకి ఒకే పాప, ఎంత చేసినా వివాహ సంబంధాలు జరగట్లా. అందం తక్కువ, డబ్బు తక్కువ, పలుకుబడి తక్కువ, ఏమీ లేదు. 7 సంవత్సరాలు వేచి ఉన్నాక పాపకు వివాహం జరిగింది, మంచి సంబంధం వచ్చింది. సాయంత్రం పూట భర్త తరపున బంధువులు, భార్య తరపున బంధువులు, కుమారుడి తరపున బంధువులు, పెళ్లి కూతురు తరపున బంధువులు బీచ్కి వెళ్ళారు. అప్పుడు వీళ్ళు నదిలో, ఆ సముద్రంలోకి వెళ్ళి అలల కెరటాలతో ఆడుకుంటున్నారు. వెంటనే అమ్మ చెప్పింది పాపతో, వద్దమ్మా, లోనికి వెళ్ళొద్దమ్మా. అల్లుడు అన్నాడు, అత్తయ్య గారు భయపడకండి, నేనున్నా కదా. అంతే, వెళ్ళకూడని దానికన్నా లోనకి వెళ్ళారు. అలా కెరటం వచ్చి లోనకి తీసుకెళ్ళిపోయింది అంతే. 2 డెడ్ బాడీలు. యేసు రక్తం చే, నేను ఇది అబద్ధం చెప్పట్లా, యేసు రక్తం చే, 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 యేసు రక్తమే చే. నజరేయుడైన యేసు నామములో నువ్వు పొందవలసిన దీవెన, స్ట్రాంగ్ హోల్డ్ తిరిగి తీసుకెళ్ళడానికి వీల్లేదు. అది తరతరాలు అనుభవించాలి. విశ్వాసం ఆమేనని చెప్పండి. కొద్దిగా రోజులు తరతరాలు అనుభవించాలి. యేసు నామములో
నీ వింటి వెనకాల చుట్టూ ఆవరిస్తున్న ఈ దురాత్మ స్ట్రాంగ్ హోల్డ్ని దీవెనలు ఎక్కువ కాలం అనుభవించనీయకుండా, ఐశ్వర్యం ఎక్కువ కాలం అనుభవించనీయకుండా, సమాధానం ఎక్కువ కాలం అనుభవించనీయకుండా, దేవుడిచ్చిన పదవి ఎక్కువ కాలం అనుభవించనీయకుండా, ఇల్లు అనుభవించనీయకుండా చేస్తున్న ప్రతి స్ట్రాంగ్ హోల్డ్స్ యేసు నామములో ఆడి చెయ్యి బయట పోను గాక. ఈ రోజు నుండి ఆ స్ట్రాంగ్ హోల్డ్స్ నీ మీద పెత్తనం చెలాయించదు. ఆర్ యు రెడీ? ఇశ్రాయేల్ ప్రజలు బబిలోన్ దేశం నుండి బయటికి వచ్చారు 70 సంవత్సరాల తర్వాత. బబిలోన్ అంటే ఏంటిది? ఇరాక్. బబిలోన్ నుండి ఇశ్రాయేల్కి వెళ్తున్నారు అంటే మన భాషలో ఇరాక్ నుండి ఎక్కడికి వెళ్తున్నారు? గట్టి చెప్పండి. అమ్మమ్మమ్మమ్మమ్మ చెప్పండి అమ్మా. ఇరాక్ నుండి ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు బబిలోన్ నుండి ఇరాక్ నుండి ఇశ్రాయేల్ వెళ్తున్న మార్గ మధ్యలో ఆహ్వా నది దగ్గర పక్కన దేశం వాళ్ళు వీళ్ళ చేతిలో బంగారం ఉందని, వీళ్ళ దగ్గర కన్యకలు ఉన్నారని, వీళ్ళ దగ్గర బాలురులు ఉన్నారని, వీళ్ళ దగ్గర యవనస్తులు ఉన్నారని పక్క దేశం వాళ్ళు దోపిడీ చేయడానికి రాగానే ఎజ్రా దేవుని వైపు తిరిగాడు. పక్కనున్న వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అవుతుంటే ఎజ్రా దేవుని వైపు తిరిగి శరీర సంబంధమైన ఆయుధాలతో దాడి చేయలా. ఆహ్వా నది దగ్గర 3 రోజులు ఉపవాస ప్రకటన చేశాడు ఆయన. అంతే. శరీర సంబంధమైన ఆయుధాలతో వచ్చిన వాళ్ళు వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడకుండా పరిగెత్తించినట్టు చేశాడు. చప్పట్లు కొడుతుండగా, ఇంతకాలం నువ్వు కష్టం అనుభవించావు, ఇంతకాలం వేదన అనుభవించావు, నువ్వు దీవెన అనుభవిస్తుంటే అది అనుభవించనీయకుండా చేస్తున్న ప్రతి మాతృగాండ్ల యొక్క శక్తి, ప్రతి విగ్రహారాధన శక్తి, ప్రతి మాంత్రిక శక్తి, ప్రతి పిత్రోచితమైన శక్తి యేసు నామములో డిమాలిష్ అవును గాక. 2 చేతుల పైకి యేసయ్యానండి. ఈ రోజున నీ ఇంట్లో ఇఫ్ దిస్ వెపన్ షుడ్ బి ఆపరేటెడ్, ఆత్మ సంబంధమైన ఆయుధం నీ ఇంట్లో కలగాలి. ఆర్ యు రెడీ? యెహోషువ యెరికో పట్టణం మీద విజయం ఇచ్చాడు, చిన్న పట్టణం మీద ఓడిపోయాడు. అంతే. ప్రార్థన చేయడం ప్రారంభించాడు, పశ్చాత్తాపడ్డాడు, తిరిగి నా దేవుడు విజయం ఇచ్చాడు. నిన్ను మరలా పాత స్థితికి నడిపించాలని చూస్తున్నా. ఆమేన్. ప్రతి పాపపు శక్తి మీద, పేదరిక శక్తి మీద, అనారోగ్యపు శక్తి మీద, నేనేమైతే పేరు చెప్పలేదు వాటన్నిటి మీద ఈ రోజున నా దేవుడు నీకు విజయం ఇచ్చున్నాడు యేసు నామములో.